మురళి ఇక్కడ ఇంకొక విషయం ఇంటరప్ట్ చేస్తున్నానని కాదు, మీరు అన్నట్టు అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి అని వస్తే సనాతన ధర్మం గురించి మాట్లాడి వెళ్ళిపోవాలి. ఎందుకంటే హిందూ ముస్లిం ఈ సమాజంలో భాయ్ భాయ్ అని మొదటి నుంచి కూడా జరుగుతోంది. బ్రిటిష్ కాలంలో కూడా మనకు సిపాయిల తిరుగుబాటు విషయం తీసుకున్నా కూడా హిందూ ముస్లింలకు సంబంధించి బ్రిటిష్ వాళ్ళే వేరు చేయలేనటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ దర్గాని తీసేయాలని కానీ ఇంకోటి కానీ తీసేయాలని కానీ ఇటువంటివి జరగడం, మీరు అన్నట్టు దొంగ బాబాలు ఇప్పుడు ఇటీవల కాలంలో తాయెత్తులు తీసుకొని ఒక వ్యక్తి వెళ్ళడం. వాస్తవంగా తీసుకుంటే ఇస్లాంలో ఎక్కడ కూడా తాయెత్తుల ప్రస్తావన కానీ తాయెత్తులు కానీ లేవు. అటువంటివి ఏమీ నమ్మకూడదు. ఇస్లాంలో ఒకటే అల్లాని మాత్రం ఆరాధించాలి, ఆయన ప్రవక్త మహమ్మద్ అని చెప్పేసి నమ్మాలి. ఇది మాత్రమే ఇస్లాం చెబుతోంది. సో ఇది కాకుండా మిగతావన్నీ కూడా లేవన్నమాట. సో ఈ విధంగా మీరు అన్నట్టు మూఢనమ్మకాలు పెంపొందించడం కోసం ఇటువంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారా అంటే మీరు అన్నట్టు స్పృహ ఉంది అంటే ఇది శరీరము, అతను వచ్చి నా శరీరాన్ని టచ్ చేశాడు అని చెప్పేటప్పుడు వాస్తవంగా తీసుకుంటే మీరు అన్నట్టు మరి అఘోరాలకు అటువంటి స్పృహ ఉండదు. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేయడం, ఐఫోన్ మెయింటైన్ చేయడం, ఇదంతా ఎలా చూడవచ్చు అంటే కావాలని ఒక పథకం ప్రకారం ఏమన్నా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి కానీ లేదంటే గొడవలు పెట్టడానికి కానీ హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించడానికి కానీ సెన్సిటివ్ ఇష్యూస్ మీద ఏమన్నా క్రియేట్ చేయడానికి ఏమన్నా వచ్చింది అనుకోవచ్చా? ఇక్కడ సెన్సిటివిటీ అనే దాని విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈరోజు మీరు అన్నారు సిపాయిల తిరుగుబాటు అనేది హిందూ ముస్లిం అనే విషయాలు ప్రస్తావన చేశారు. అయితే ఈ విషయాలకు సంబంధించి మనం గమనిస్తే భారతదేశం ఎప్పుడూ కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు, సనాతన ధర్మం కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఇంకా నిజంగా చెప్పాలి అంటే సనాతన ధర్మం ఆమోదించబడింది కాబట్టి సనాతన ధర్మం అంగీకరించబడింది కాబట్టి ఈరోజు భారతదేశంలో ఇన్ని మతాలు అనేవి మనుగడలో ఉన్నాయి. ఈరోజు మనం పాకిస్తాన్ భారతదేశం నుంచి సపరేట్ అయిన తర్వాత దాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకునేది. ఈరోజు బంగ్లాదేశ్ ఇటీవల ఇస్లామిక్ దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు తీసుకున్న తర్వాత ప్రకటించుకున్నారు. కానీ ఈరోజు హిందువులకు ఒక దేశము, ముస్లింలకు ఒక దేశం అని సపరేట్ చేసిన తర్వాత కూడా భారతదేశంలో ఈ దేశం పైన ప్రేమ ఉండేటువంటి వారు, ఈ దేశం మీద భక్తి ఉండేటువంటి వారు ఈ దేశంలో ఉండడానికి అనుమతి ఇచ్చింది. ఈరోజు భారతదేశం అనుమతించింది అంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి హిందువులు దాన్ని ఆమోదించారు. సనాతన ధర్మంలోనే ఇన్బిల్ట్గానే లౌకికవాదం అనేది ఉంది. కానీ ఈరోజు పరిస్థితులు చూసినప్పుడు ఏంటంటే ఎవరైతే కుహాన లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో ఓట్ల రాజకీయాల కోసం ఈరోజు ఒక మతానికి ఒక ప్రాధాన్యత ఇవ్వడం, లేదా మైనారిటీల ఓట్ల కోసం వారికి ఒక అభద్రతా భావాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేసి వారి ఓట్లను కొల్లగొట్టే దాంట్లో భాగంగా ఈరోజు సనాతన ధర్మాన్ని కావచ్చు, హిందూ ధర్మాన్ని కావచ్చు లక్ష్యంగా చేసుకోవడం, కొంతమంది ఉన్మాదులు, కొంతమంది మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది వ్యక్తులను ప్రేరేపించడం ద్వారా, అందరూ అని కాదు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు భారతదేశంలో ఈరోజు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసినటువంటి దేశం భారతదేశం. ఈరోజు ఏ దేశంలో అయితే ఎవరినైతే మీరు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఆనాడు ఎవరైతే బీజేపీ ప్రభుత్వం ఉందో వారు అబ్దుల్ కలాం గారిని స్వాగతించారు. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు అసస్సినటువంటి దేశభక్తులు. అటువంటి దేశభక్తులను ఎప్పుడు కూడా భారతదేశం హక్కును చేర్చుకుంటుంది. ఈరోజు అష్ఫాకుల్లా ఖాన్ లాంటి స్వాతంత్ర సమరయోధుల్ని దేశం హక్కును చేర్చుకుంది. ఈరోజు అనేక మంది స్వాతంత్ర సమరంలో పాల్గొని ఉండొచ్చు. ఈరోజు వారిని ఆదర్శంగా తీసుకోవడం మానేసి ఎప్పుడో చరిత్రని వక్రీకరించి ఈ దేశం పైన పరాయి ఉద్దేశాలతో దండయాత్రలు చేసినటువంటి వారు, విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి వారు, దేవాలయాల్ని, సంస్కృతిని, సంపదని దోచుకున్నటువంటి వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసేటువంటి ఉన్మాద వ్యాఖ్యల ద్వారా ఈ మత విద్వేషాలు అనేవి ఈరోజు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇందాక మీరు అడిగారు, ఈరోజు ఇస్లాంలో ఈ విధంగా మహమ్మద్ ప్రవక్త మాత్రమే ప్రవక్త అని చెప్పబడింది, అల్లా దేవుడు అని మాత్రమే చెప్పబడింది వాస్తవం. అయితే ఈరోజు మరి దర్గాలకు వెళ్ళే వారిని ఈరోజు ఒక రకంగా చూసేటువంటి పరిస్థితి, కేవలం మసీదులకే వెళ్ళాలి, దర్గాలకు వెళ్ళకూడదు అన్నటువంటి విధానం కూడా ఇస్లాంలో ఉంది. ఈరోజు ఇస్లాంలో ఏ విగ్రహాలను కావచ్చు లేకపోతే దేన్ని కూడా పూజించకూడదు అంటున్నారు. కానీ ఇక్కడ భారతీయ ఇస్లాంకి వచ్చేటప్పటికి ఇక్కడ సున్నీ షియాల్లో రెండు రకాల వర్గాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అహ్మదీయులు, తస్మదీయులు అని రెండు అరబ్ కంట్రీస్ చాలాసార్లు అసలు భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉండేవాళ్ళు ముస్లింలుగా మేము పరిగణించమని అనేక సార్లు సౌదీ అరేబియా కంట్రీస్ నుంచి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈరోజు ఖురాన్లో ఏదైతే విగ్రహాలను కావచ్చు, సమాధుల్ని కావచ్చు వేటిని కూడా పూజించకూడదు అనేటువంటి విధానాల్ని కొంతమంది అనుసరిస్తూ ఉండొచ్చు. కొంతమంది వారి వ్యక్తిగత వారి మేరకు ఈరోజు మనం నెల్లూరులో ఉన్నటువంటి బారా షాహీద్ దర్గా కూడా ఈరోజు దర్గాల వ్యవస్థనే వ్యతిరేకించేటువంటి ఇస్లాం ప్రముఖులు చాలామంది ఉన్నారు.
వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఖురాన్ వీటన్నిటికీ వ్యతిరేకము అన్నటువంటిది వారు చెప్పేటువంటి భావన. కాబట్టి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి వ్యక్తికి కూడా వారి వ్యక్తీకరించుకునేటువంటి స్వేచ్ఛ ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా సనాతన ధర్మంలో కూడా వారికి నచ్చినటువంటి పూజా విధానాలు, నచ్చినటువంటి భగవంతుణ్ణి ఆరాధించుకున్నటువంటి వ్యవస్థ వాళ్ళకు ఉంది. నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం సమాజానికి ఏంటి అంటే, ఇటువంటి వారి మాయలో పడొద్దు. అది ఏ అఘోరీలు, దొంగ వేషాలు వేసేటువంటి అఘోరీలు కావచ్చు, లేదా బాబాలు కావచ్చు, పకీర్లు కావచ్చు, లేదా పాస్టర్లు కావచ్చు, భగవంతుడి పేరుతో ఎవరైనా సరే ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే, ఈరోజు ధర్మం పేరుతో లేదా మతం పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే అటువంటి వారిని పసిగట్టండి. కామన్ సెన్స్ అనేది వాడండి. వారు చెప్పే దాంట్లో ఎంత వాస్తవం అనేది మనల్ని మనం పరిశీలించుకొని మన ఆత్మసాక్షితో ఒక్కసారి పరిశీలించి దాన్ని అనుసరించడం తప్ప గుడ్డిగా ఎవరిని కూడా అనుసరించొద్దు. ఇది సమాజానికి ప్రమాదకరం.